హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే రాగి పిండితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేయటం చూపిస్తున్నాను. ఈ రాగి పిండి బందోసుని బ్రేక్ఫాస్ట్గా కానీ, స్నాక్స్గా కానీ, డిన్నర్గా కానీ చేసి ఏ చట్నీతో సర్వ్ చేసినా ఇంటెళ్ళపాది చాలా ఇష్టంగా తినేస్తారు. సో పిల్లలైతే వద్దనుకుంటా తినేస్తారు. అయితే తప్పకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకొని, అదే సుజీ రవ్వ అండి, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. పెరుగుతో కంటే ఇలా నీళ్ళతో కలిపితే బొంబాయి రవ్వ త్వరగా నానిపోతుంది. సో మూత పెట్టి 5 మినిట్స్ పక్కన ఉంచి, రవ్వ ఇలా నానిన తర్వాత ఇందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న పిండి ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే రాగి పిండి బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు. సో జొన్న పిండిని వేసిన తర్వాత ఒక కప్పు పెరుగును వేసి కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండకూడదు, అందుకని ఇంకొక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు కట్ చేసిన ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 4, కట్ చేసిన క్యారెట్ 1, క్యారెట్ని తురుముకోనైనా వేసుకోవచ్చు. కొద్దిగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. ఇలా గట్టిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను. సో దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా గరిటె జారుగా ఉండాలి. ఈ పిండిని కొద్దిగా గట్టిగా ఉంచి పునుకుల కింద కూడా వేసుకోవచ్చు, అలాగే కొద్దిగా లూజ్ చేసి దోశల కిందనైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచి స్టవ్ పై చిన్న మూకిడిని పెట్టి, మూకిడి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయ్యాకే పిండిని వేసుకోవాలి. అప్పుడు దోశ అడుగున అంటుకోకుండా వస్తుంది. ఎప్పుడైనా సరే ప్యానం కానీ మూకిడి కానీ ఏదైనా సరే బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే అట్టు దోశ బందోశ ఏదైనా సరే అంటుకోకుండా వస్తుంది. సో పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. మూత తీస్తున్నాను. ఇలా వేగిన తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మూకిడి బాగా హీట్ అయ్యాక అట్టుని వేస్తే అట్టు అంటుకోకుండా ఇలా వస్తుంది. మూత పెట్టి వేగనివ్వాలి. ఆయిల్ కూడా 1 స్పూన్ మాత్రమే వేసాము, అసలు ఆయిల్ కూడా లాగవండి. ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసి, ఆయిల్ కొద్దిగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ పిండిని వేసి మూత పెట్టి 1 మినిట్ వేగనివ్వాలి. సో వేగిన తర్వాత రెండవ వైపు తిప్పుకోవాలి. ఇంతేనండి. ఇలానే మిగిలిన రాగి బందోసులను వేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా హెల్దీగా అప్పటికప్పుడు రాగి బందోసులను చేసుకోవచ్చు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని స్నాక్స్గా కానీ డిన్నర్గా కానీ చేసుకోవచ్చు. ఈ రాగి బందోసులను ఏ చట్నీతో సర్వ్ చేసినా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ని చిటికెలో చేసుకోవచ్చు. ఈ రెసిపీని బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చేసేయగలుగుతారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.